సో వెల్కమ్ టు దిస్ మ్యాజికల్ వరల్డ్ గాయ్స్. ఇది నార్మల్ వరల్డ్ కాదు, ఇది మ్యాజికల్ వరల్డ్. ఎందుకో ఏమో నాకు తెలియదు అని అనుకోకూరి. ఈసారి నాకు తెలుసు. ఈసారి ఏమవుతుందంటే దీంట్లో చెస్ట్ సార్ ఓపీ ఏం అర్థం కాలే కదా నాకు, ఇట్లా ఏం అర్థం కాలే అనుకున్న ఫస్ట్. కానీ అర్థమైంది ఏంటంటే దీంట్లో ఏ చెస్ట్ ఉన్నా కానీ, మొత్తం వరల్డ్లో ఏ చెస్ట్ ఉన్నా కానీ దాంట్లో ఖతర్నాక్ సామాన్లు దొరుకుతుంది ఎగ్దమ్. అంటే ఇప్పుడు మీరు పోయి విలేజ్లో వాడు వేస్ట్ వాడు ఉంటాడు, లెదర్ వర్కర్ ఉంటాడు, వాని ఇంట్లో చెస్ట్లో పోయి చూస్తే ఓన్లీ లెదర్ ఉంటుంది, ఏముండదు వేస్ట్ వాడు. అదే ఇప్పుడు మనం దాంట్లో పోయినాము, డైమండ్స్, ట్రైడెంట్స్, ఎమరాల్డ్స్ అన్నీ దొరుకుతాయి. అయ్యా ఎగ్దమ్ ఖతర్నాక్ ఉంటుంది. అందుకని మనం ముందు ఒక విలేజ్ అనేది ఏదైనా ఎత్తుకాలి గైస్. చలో లెట్స్ గో. సో ఈరోజు నా గోల్ ఏంటంటే డ్రాగన్ చంపడం ఎట్లాగో ఉన్నది, కానీ నేను దాంతో పాటు ఫుల్ డైమండ్ ఆర్మర్ ఇట్లా చేస్తా. ఎందుకంటే ముందే చెస్ట్ మస్తు ఉన్నాయి, డైమండ్స్ ఎట్లాగో దొరుకుతాయి. ఎందుకు మళ్ళీ డైమండ్స్ వేస్ట్ చేసుడు చెప్పు గైస్, చెప్పు. ఆ విలేజర్కి అలా చల్ వాడు వేస్ట్ కానీ వాని ముఖంలో చెప్పు. అరే అమ్మ ఐరన్ గిట్లు ఉన్నది రా, ఐరన్ ఉన్నది. మనం ముందు స్టోన్ పికాక్స్ చేయాలి. అరే అమ్మ నా క్రాఫ్ట్ టేబుల్ మీదనే ఉన్నది. ఆ ఒక్క నిమిషం ఇచ్చేసేయరు రే నా ఐరన్. నాకు ఏమనుకుంటారు మళ్ళీ అంత కష్టపడి మీదికి పోయి నేను స్టోన్ పికాక్స్ చేసుకొని వస్తే నీకోసం ఒక్కటే ఉన్నావే నీ ముఖంలో చెప్పు. ఒక్క ఐరన్ కోసం ఇంత కష్టం ఎవరు పడతాడు రా పోయి, నేను పడ్డాగా. చలో గైస్ ఇక విలేజ్ ఎత్తుకుదాం. విలేజ్ అన్న ఏదైనా ఒక స్ట్రక్చర్ ఎత్తుకుదాం, ఎందుకంటే దాని చెస్ట్ ఉండాలి. చెస్ట్ ఉన్న స్ట్రక్చర్ కావాలి. ఏదో వేస్ట్ వద్దు, ఎట్లా డిజర్ట్ వెల్ లాంటిది ఏం వద్దు, దాంట్లో చెస్ట్ ఉండదు ఏముండదు. ఇంకో నువ్వు చెప్పాలి నాకు చెస్ట్, నువ్వు చెప్పాలి. అరే నువ్వు చెప్పాలి నాకు ఓపీ చెస్ట్ సైడ్ ఉన్నాయని. నువ్వు చెప్పినావు, నీకు నేను ఈసారి చెప్తున్నా, నేను లాస్ట్ 3 ఛాన్సులు ఇస్తున్నా ఈను. ఇంకో నువ్వు ఓపీ చెస్ట్ సైడ్ లాస్ట్ 2 ఛాన్సులు ఇస్తున్నా ఈను. ఓపీ చెస్ట్ లాస్ట్ ఒక్క ఛాన్స్ ఇస్తున్నా ఈను. ఓపీ చెస్ట్ ఉన్నాయో ఆడ నాకు అడ్రస్ చెప్పినావు. పద నువ్వు అడ్రస్ చెప్పకుండా కానీ నేను అడ్రస్ చెప్పకుండా పంపిస్తాను. దేవుని దగ్గరికి నీ ముఖంలో చెప్పు. ఎన్నిసార్లు చెప్పినా ఇను అని నేను నీ చెవులు ఎవడు ఎమ్మ ఏంది ఊపిన పొద్దు ఎక్కువ చేస్తున్నావు. ఇంకొక ఈ ఆవు మంచిది, ఈ ఆవు చెప్తాయి క్రీపర్ ఎట్లా వస్తుంది ఏందే. సంవత్సరం నుంచి స్నానం చేయలేవు కదా, నాకు ఎరికే. పొద్దున్నే నేను ఒక వీడియో చూసినాను షార్ట్స్లో. అయితే వాడు ఏం చేస్తాడంటే మస్తు మీదికేంచి పొద్దున్న లేవగానే నీళ్ళలో దుంకుతాడు డైరెక్ట్. నేను ఇట్లా అట్నే చేస్తాను. ఇప్పుడు పొద్దున కాలే కాబట్టి పొద్దున అయ్యేదాకా వెయిట్ చేస్తావు. చలో గాయ్ సీన్ నుంచి ఇప్పుడు దుంకుదాం. 3, 2, 1 అవ్వ మజాను వచ్చేసింది పూరయ్యా. ఎన్నో సంవత్సరాల నుంచి స్నానం చేయలేదు ఇప్పటికి. ఓకే రయ్యా అమ్మా, ఎన్నో సంవత్సరాల తర్వాత రయ్యా. ఓయ్ అమ్మా నేను దొరుకుతుంది అనుకోలేదు రయ్యా, కానీ దొరికేసింది ఎట్నో. అరే ఏంద్రయ్యా మీరు దీని కింద కట్టుకున్నాం రా భయ్. ఓ ఎండాకాలం కదా, అవును లేజర్ అంతే. ఎండకే తప్పించుకోనికి కొండ కింద కట్టుకోరు. చెస్ట్. ఓకే ద మూమెంట్ ఆఫ్ ట్రూత్. 3, 2, 1. What the hell? Sharpness by unbreaking T5 respect to. అరే ఏమేమి ఇస్తుర్రా మీరు. ఇది పడేది షెవల్ డైమండ్. ఓకే క్రాస్ బో దొరికింది, పియర్సింగ్ ది అబ్బే ఏందిరా. అరే ఏందిరా ఇది లిటరలీ. వాట్ ద హెల్ ఇస్ దిస్. 19 ఎండ్ పోర్టల్స్ ఎందుకు ఇచ్చిర్రా మీరు? ఎండ్ పోర్టల్స్ డైరెక్ట్ విలేజ్ వెపన్స్. వాట్ ద హెల్. ఇదేందో చూద్దాం. జంగల్ టెంపలా. అరే ఏమి ఇచ్చిర్రా మీరు? ఒక్క నిమిషం. అరే మీరు అరే నా దగ్గర ఇంత కథ నాకు స్వాడ్ ఈనరా నా విలేజర్ కానీ చంపుతారా? అరే అమ్మ విలేజర్ కాడికి జాంబీ అయిపోయింది, నేనేం చేయాలి? ఓ నో మళ్ళా పోవాలి ఇప్పుడు అడికి. అరే అమ్మ ఓవర్ కాన్ఫిడెన్స్ రయ్యా. ఓకే ఫైనలీ వచ్చేసినాను రయ్యా, ఇంత కష్టపడి మళ్ళా. అరే అమ్మ వాని ఇల్లు ఎగ్దమ్ వస్తున్నది రయ్యా. అరే అమ్మ నాకు ఇట్లాంటి ఇల్లే కావాలి రయ్యా. ఏం కట్టిన కూడా ఎగ్దమ్ మీద కట్టిన గైస్, ఖతర్నాక్ ఉన్నది. నా సామాన్యం డిస్పాన్ అయిపోలే కదా రయ్యా. అరే ఇదేంది మళ్ళా పోర్టల్ అని ఉంది. ఏమేమో మాయావి వస్తున్నాయి రయ్యా. పండు వాట్ డోంట్ టెల్ మీ నెదర్ పోర్టల్ ప్లీజ్. అరే ఇది లిటరలీ ఒక నెదర్ పోర్టల్ రా. ఇది చూద్దాం ఇదేంది. అబ్బా అరే సాల్ రా బాయ్, ఐఎమ్ డన్ రా బాయ్. అరే అమ్మ ఏంద్రయ్యా ఇంత ఖతర్నాక్ సామాన్ ఎందుకు ఇస్తుర్రా మీరు? డైమండ్ బూట్స్ దీంట్లో ఇవన్నీ ఉన్నాయి. ఓకే రా బాయ్ ఇది పెట్టేసి. కానీ నేను చచ్చిపోతే ఖతం అయిపోతుంది. దా ఒరే అమ్మ దీని మీద పోస్ట్ వాకర్ ఇట్లా ఉన్నది రయ్యా, ఎక్దమ్ ఖతర్నాక్. దీంట్లో ఏముంది? వాట్ ద హెల్ నాకు చేసే అవసరం ఇట్లా లేదు రా ఆర్మరు. అరే మొత్తం నెదరైట్ ఆర్మర్ అయిపోతుంది రా భయ్ నాది లిటరలీ. చచ్చిపోతారు రయ్యా నన్ను కొడితే. ఎందుకు చూద్దాం. ఊరిని అమ్మ అరే ఏంద్రయ్యా నన్ను మొత్తం మీరు. అరే అమ్మ మొత్తం మీరు నన్ను ఎగ్దమ్ ఖతర్నాక్ చేసేసిర్రు రయ్యా.
ఓకే ఓకే బూట్స్ గిట్లా ఇప్పుడు నాకు ఇవి దొరికినాయి. చలో నువ్వు వెళ్ళిపోయి. ఓకే నాకు తెలిసి ఇంతే బెటర్ అనుకుంటాను గైస్. ఇక మనం పోదాము నెదర్కి కాదు, డైరెక్ట్ ఎండ్కే పోదాం. ఇది ముందు అన్ని చెత్త సామాన్లు అన్నీ వాడేస్తావు. నేను నాకు ఒక చెడ్డీ దొరకలే కాబట్టి ఒక చెడ్డీ చేద్దాం గైస్, ఒక చెడ్డీ. చలో ఇప్పుడు ఇవి గిట్ల వద్దు నాకు. దారా వస్తావు నువ్వు గిట్ల ఎండకు దా, వేడి గిట్ల వస్తారంట గైస్. దా ఎప్పుడు పోలే కదా బచ్చగాడు, వీని గిట్ల తీసుకుపోయాను. చలో ఊరిని అమ్మా పెద్ద ప్లాన్ వేసిండు మంచిగా. నేను అటు రాగానే నూకేద్దామని చూసిండు ఎండర్ మ్యాన్ గాడు. ఓలే 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 నువ్వు నాకు గంపవా. దా ఎండ్ క్రిస్టల్ ఇట్లా పలగొట్టే అవసరం లేదు అనిపిస్తుంది. మళ్ళీ అంత డ్యామేజ్ ఇస్తుంది గైస్ లిటరలీ. పేరు అరే ఏంద్రా. ఓకే ఎండర్ డ్రాగన్ కిందికి వచ్చింది. ఎంగిట్లా కిందికి పోతే బెటరా. అరే సస్తావరా పోయి. నో 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 ఈ లైట్రా, ఎగ్జాక్ట్లీ ఈ లైట్రా దొరికింది ఎగ్జాక్ట్లీ. చల్ పేరు ఊరిని అమ్మా. అరే అయిపోయినాయి అన్ని క్రిస్టల్స్. దా ఇప్పుడు ఎట్లా రీగేన్ చేస్తావు? అన్ని నేను ఇరగొట్టేసిన కదా క్రిస్టల్స్. లాస్ట్ ఒక్కసారి వచ్చిందో దీని పని అయిపోతుంది గైస్. ఇక ఇది లాస్ట్ సారి ఇది వచ్చి మజా వచ్చేసిందిరా బాబు. ఎస్ ఎగ్జాక్ట్లీ. ఆహాహా. అరే అమ్మా నువ్వేంద్రా భయ్, ఏం చెప్పు. సో ఓకే గైస్ ఈరోజు వీడియోకి అయితే వీడియో నచ్చితే లైక్ చేసేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ బాయ్ బాయ్. నెక్స్ట్ దేని మీద వీడియో చేయాలో మీరు కామెంట్లో చెప్పండి. నేను వెళ్ళిపోతాను. జరుగుర్రా మీరు, జరుగుర్రా. బాయ్ బాయ్.